ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అభాగ్యునికి కార్పొరేట్ వైద్యం అందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ను పలువురు అభినందించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో 5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ కాన్వాయ్తో ముందుకు వెళ్తున్నారు. సడన్ గా మంత్రి తన కారును చేదువాడ వంతెన వద్ద ఆపి నేరుగా పూరి గుడిసెలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుని వద్దకు వెళ్లి పలకరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరూ లేని ఆ వ్యక్తిని అంబులెన్సులో కాకినాడ కార్పొరేట్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కొరకు తరలించారు. ఆపరేషన్ చేయించి ఆశ్రయం కల్పిస్తామని వృద్ధుడికి భరోసా కల్పించారు. కాజులూరు మండలం చేదువాడ గ్రామానికి చెందిన పులిగడ్డ దాసు కాలు తుంటి భాగం విరిగి నడవలేని స్థితిలో పూరిగుడిసెలో పడి ఉండటాన్ని మంత్రి తెలుసుకుని చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి రప్పించి ఆయనను కాకినాడ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తన వ్యక్తిగత సిబ్బందికి ఫోన్ చేసి వృద్ధుని కాలికి ఆపరేషన్ చేయించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చూసుకోవాలని మంత్రి సూచించారు. ఆపరేషన్ అనంతరం మంచి వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తానని ఆ వృద్ధుడికి హామీ ఇచ్చారు. నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే మంత్రి ఒక అభాగ్యుని పట్ల మానవతా దృక్పథంతో చేసిన సహాయానికి ఆ గ్రామ ప్రజలు, కూటమి పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళి చూసి రావచ్చు. తిరగబడిపోయే పరిస్థితి ఉందండి ఇక్కడ మన దగ్గర చేదువాడ దగ్గర నిన్న ఆసుపత్రి పడిపోయిందంట. ఒకసారి అక్కడ మన ఇంటి వచ్చి చూస్తే ఇక్కడ కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఇప్పుడు రాగలుగుతారా, అందరిని పంపగలుగుతారా? ఇది మరి సమస్య పరిష్కారం ఏంటండి? ఇక్కడ వర్క్ ఏదో స్టార్ట్ అవుతుంది తగిలితే చూడండి సార్. తాతయ్య, ఇప్పుడు నేను కాకినాడ తీసుకెళ్తున్నారు. మీ పెద్దనాన్న, మీ అన్నయ్య కొడుకు వచ్చాడు కదా, అతను కూడా వస్తాడు. అక్కడ మా మనిషి ఉన్నాడు, తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. నీకు ఇది ఆరోగ్యశ్రీ కార్డు లేదు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ఉచితంగా చేస్తారు. భోజనం 2 పూటలు పెడతారు. మా వాడు పొద్దున్న సాయంత్రం కూడా వచ్చి మా మనిషి చూసుకుంటాడు. ఏంటి ఏమైనా కావాల్సి వస్తే అతను అడుగు. నీకు కంప్లైంట్ ఏంటి తాతయ్య? నీ కంప్లైంట్ ఏంటి? నీకు ఏమైంది? పడిపోయానండి. సో కాల్ చూపించి ఎక్కడ? ఆవిడ 1 వారం రోజులు అయిందంట కదా. అంటే వీళ్ళు ఎదురు మా తమ్ముడు గారు అబ్బాయికి పెళ్లి ఒకటి ఉందండి. పెళ్లి కౌరు మీద తిరిగారు. ఒకనాడు 2 రోజులు సర్దుకుంటారని ఊరుకున్నారండి. సరే, ఇప్పుడు నీకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండటం అంత శ్రేయస్కరం కాదండి. నేను వృద్ధాశ్రమం ఒకటి చూశాను. మీరు ఎక్కడ దారి చూపితే అది చాలండి. అక్కడికి వెళ్తే నీకు కాలు బాగైన తర్వాత నీ పని నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి జాతక అప్పుడు సర్దుకుంది. కానీ కొన్నాళ్ళు అలా ఉంది. కానీ ఇప్పుడు అంబులెన్స్ లో తీసుకుపోతారు, నిన్ను తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత మాట్లాడదాం. అక్కడ మా మనిషి వస్తాడు. నీకు ఏమైనా కావాలి, తినాలనిపించినా, ఏమైనా డబ్బులు చిల్లరగా కావాలనిపించినా అతను ఇస్తాడు. మహేష్ అండి. అవును, సరే.
ఏం పని ఆయన పేరు? ఈయన పేరు ఏం పేరు?